హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో మనం ఒక 6 గోల్డెన్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవి ఎటువంటి స్టాక్స్ అంటే మనం బై చేసి అలా వదిలేసినా సరే మనకి లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. సో అటువంటి ఒక 6 గోల్డెన్ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హైస్ నుంచి మోర్ దెన్ 40% సో కరెక్షన్లో దొరుకుతున్నాయి అనమాట. సో మనం ఇన్వెస్ట్ చేయడానికి కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. అటువంటి ఒక 6 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మన పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకుంటున్నప్పుడు సో ఖచ్చితంగా కంపెనీస్ ఫండమెంటల్స్ బాగున్నాయి లేదా అవన్నీ కూడా చెక్ చేసుకొని సో ఈ కంపెనీస్ లాంగ్ రన్లో సస్టైన్ అవుతున్నాయి లేదా వాళ్ళ మేనేజ్మెంట్ బాగుందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో అటువంటి అంత స్ట్రాంగ్ మేనేజ్మెంట్తో సో ఫండమెంటల్స్ బాగుండి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ బాగుండి అవన్నీ కూడా బాగున్న ఒక 6 కంపెనీస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, వీడియో స్టార్ట్ చేస్తుంది మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్స్ కూడా అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు ఎక్స్పైరీ డే చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. బోత్ సైడ్ మార్కెట్ ఉంది. మార్నింగ్ టైంలో మార్కెట్ కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఆ టైంలో మేము 34,800 కాల్ ఆప్షన్ ఇచ్చాం అనమాట. ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అరౌండ్ 11 o'clock ఆ టైంకు మార్కెట్ కొంత కింద పడడానికి ట్రై చేసింది. ఆ టైంలో అక్కడి నుంచి మార్కెట్ కింద పడుతూనే ఉంది. ఆ టైంలో మేము 35,000 పుట్ ఆప్షన్ ఇచ్చాం. సో అది కూడా అరౌండ్ 50-60% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అలాగే సో నిఫ్టీ కూడా కొంత బాగా బేరిష్ అవడం గమనించి అక్కడ కూడా మేము 16,100 పుట్ ఆప్షన్ ఇచ్చాం, ఆల్మోస్ట్ 34%. సో అంతేకాకుండా ఈక్విటీ కూడా సో 2 కాల్స్ ఇచ్చాం. అదాని గ్రీన్ షార్ట్ సెల్ చేయమన్నాం, చాలా బాగా పడింది. సో ఆ తర్వాత మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత రికవరీ ఇచ్చింది, బట్ ఆల్మోస్ట్ మనకి 3.5% రిటర్న్స్ ఇచ్చింది. హిందుస్థాన్ జింక్ కూడా డివిడెండ్ అనౌన్స్ చేసింది. సో స్లైట్ అప్ ట్రెండ్ కనిపించింది. ఆ టైంలో మీకు అరౌండ్గా 1% అలా ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఇటువంటి కాల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో ఒక 6 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్. సో దీపక్ నైట్రేట్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో వాటి యొక్క ఆర్ఓఈస్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానివ్వండి, సో అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఆల్ టైమ్ మల్టీ బ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా మల్టీ బ్యాగర్, ఫ్యూచర్లో కూడా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో చాలామంది దీపక్ నైట్రేట్ గురించి అడుగుతున్నారు. ఈ స్టాక్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయడం చాలామంది అడుగుతున్నారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. 1700 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ని, ఎందుకంటే ప్రీవియస్గా రెసిస్టెన్సెస్ అలాగే సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, బట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసి 1700 నుంచి 1850 ఆ లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ కూడా పడడానికి ట్రై చేస్తుంది. మేబీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా వచ్చి 1700 లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ 1700 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక వెయిట్ చేసుకొని 1500 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో 1500 చాలా మంచి లెవెల్. నా పోర్ట్ఫోలియోలో కూడా ప్రస్తుతం స్టాక్ ఉంది. ఆల్మోస్ట్ 1650 రేంజ్, ఆ రేంజ్లో నాకు సో స్టాక్ యావరేజ్ ప్రైస్ ఉందన్నమాట. ఎందుకంటే నేను ప్రీవియస్గా కూడా యావరేజ్ చేశాను, కొంత హై లెవెల్స్ దగ్గర కూడా యావరేజ్ చేశాను. సో 1650 రేంజ్లో ఉందన్నమాట. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో ఇది ఫస్ట్ స్టాక్ దీపక్ నైట్రేట్. సెకండ్ వన్ వచ్చేసరికి మైండ్ రిఫరెన్స్. సో మైండ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఐటీ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి కదా, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలా లేదా, కరెక్షన్లో దొరుకుతున్నాయి అన్న దానికన్నా సో మనం ఇన్వెస్ట్ ప్రస్తుతం కొంత క్వాంటిటీ చేసుకొని డిప్స్లో ఎక్కువగా క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ లెవెల్స్ దాకా ఐటీ స్టాక్స్ పడి రికవర్ అవుతాయో మనకు తెలియదు. ఈవెన్ ఎస్టర్డే మనకి క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా సరే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అక్కడి నుంచి కూడా హెవీ ఫాల్ కనిపించింది. సో స్టాక్ వచ్చేసరికి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉందన్నమాట. 2700 అరౌండ్ రీజన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. బట్ ఇంత షార్ప్ ఫాల్ మనకు కనిపించి ఒకవేళ ఇది ఏమైనా బ్రేక్ అయితే ఇంకా పడే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి 2700 లెవెల్స్ దగ్గర. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మనం 2000 నుంచి 2200 రీజన్ మధ్యలో మనం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ స్టాక్ 5000 నుంచి కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి 40-45% డిస్కౌంట్లో దొరుకుతుంది. సో కరెక్షన్లో మనకి దొరుకుతుంది అనమాట. సో ఒకవేళ ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే మనకి 2000 నుంచి 2200 రీజన్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ సపోర్ట్ ఉందన్నమాట. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో వస్తే కనుక మనం కొంత మంచి క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి మైండరీ. థర్డ్ వన్ వచ్చేసరికి క్లీన్ సైన్స్ ఫ్రెండ్స్. సో క్లీన్ సైన్స్ కూడా వెరీ గుడ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ.
దీని యొక్క ఆర్ఓఈ మీరు చెక్ చేసినా సరే, P&L స్టేట్మెంట్స్ చెక్ చేసినా సరే, కంపెనీ మేనేజ్మెంట్ చెక్ చేసినా సరే చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, లాంగ్ రన్లో గ్రోత్ ఉన్న కంపెనీ అనమాట. అంతేకాకుండా ఐపీఓ వచ్చిన తర్వాత ఫ్యూ డేస్ కింద పడి అక్కడి నుంచి 1500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. మళ్ళీ కూడా ఇక్కడే చూడండి, సేమ్ రీజన్ దగ్గర మనకి చాలా టైం స్పెండ్ చేసి ఎస్టర్డే మనకి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఈరోజు మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల కొంత పడుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక సో 1450 నుంచి 1500 మధ్య లెవెల్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. ఇది లాంగ్ టర్మ్ షేర్ ఫ్రెండ్స్, ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు కంపెనీ డీటెయిల్స్ చెక్ చేసినా సరే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అనమాట. క్లీన్ సైన్స్ కూడా నాకు ఏదైతే ఐపీఓలో వచ్చింది ఇంకా హోల్డ్ చేస్తున్నా, ఈవెన్ హై లెవెల్స్ దగ్గర కూడా నేను బుక్ చేయలేదు, హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నా వ్యూ ఈ పర్టికులర్ కంపెనీలో సో లాంగ్ టర్మ్ కోసం అలా హోల్డ్ చేస్తాను అనమాట. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అలాగే నెక్స్ట్ ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి ఐఆర్సిటీసీ చాలా మంచి డిస్కౌంట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. 1250 రూపీస్ షేర్ కాస్త మనకి ఆల్మోస్ట్ 600 బిలో దొరుకుతుంది అనమాట. సో ఇంకా హై వాల్యుయేషన్స్లో అయితే ఖచ్చితంగా ఉంది స్టాక్ అనేది. బట్ ప్రస్తుతం కొంత క్వాంటిటీ అనేది యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. 500 నుంచి 550 రీజన్స్ బెటర్ అనేది. రీసెంట్గా ఇది 556కి అరౌండ్ కావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి ఈరోజు కొంత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 500 నుంచి 550 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన ఫోర్త్ కంపెనీ ఐఆర్సిటీసీ. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి విప్రో ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఇది హెవీ కరెక్షన్లో దొరుకుతుంది. ప్రస్తుతం 400 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. బట్ ఐటీ స్టాక్స్ కొంత బేరిష్నెస్ ఉన్నాయి. అందువల్ల ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ కూడా ఇది 350 నుంచి 365 రీజన్కి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వెయిట్ చేయండి. ఈ 400 లెవెల్ దగ్గర ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ కనిపించి 420 ఆ లెవెల్స్ దగ్గర దొరికితే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. లేదు 400 బ్రేక్ అయితే కనుక 350 నుంచి 360 లెవెల్స్ లేదా 365 లెవెల్స్ మధ్య కొంత సపోర్ట్ ఉందన్నమాట. ఆ లెవెల్స్ దగ్గర వెయిట్ చేసి అక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ కంపెనీ విప్రో. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంజల్ వన్ ఫ్రెండ్స్, ఏంజల్ బ్రోకింగ్. సో రీసెంట్గా ఐపీఓ వచ్చి నుంచి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. లాంగ్ రన్లో కూడా ఏంజల్ బ్రోకింగ్ అనేది సో బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది. సో ఏదైతే స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థగా 30 ఇయర్స్ నుంచి ఉంది. ఫ్యూచర్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం ఐపీఓ వచ్చినప్పుడు కూడా, ఐపీఓ ఇంకా లిస్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఐపీఓలో అప్లై చేయండి, ఖచ్చితంగా లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే దీనికి 30 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంతేకాకుండా జీరోదా వీళ్ళందరూ వచ్చినా సరే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా డిస్కౌంట్ బ్రోకర్ కింద మారి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏదైతే డేట్ టు డేట్ అప్డేట్ కూడా అవుతుందన్నమాట కంపెనీ. సో అందువల్ల లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ప్రస్తుతం కొంత హై లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. వెయిట్ చేసి 1000 నుంచి 1150 మధ్య రీజన్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక వీడియోలో డిస్కస్ చేసాం 1000 నుంచి 1150 రీజన్ వస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మన సిక్స్త్ కంపెనీ ఏంజల్ వన్. సో ఇవన్నమాట 6 కంపెనీస్ మనం బై చేసి అలా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ దీపక్ నైట్రేట్, సెకండ్ వన్ మైండ్రీ, థర్డ్ వన్ క్లీన్ సైన్స్, ఫోర్త్ వన్ ఐఆర్సిటీసీ, ఫిఫ్త్ వన్ విప్రో, అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి సో ఏంజల్ బ్రోకింగ్ ఆర్ ఏంజల్ వన్ అనమాట. సో ఈ కంపెనీస్లో మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో లేదా ఏ స్టాక్స్ బై చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా మార్కెట్ హౌస్లో డౌట్స్ ఉండి ఏమైనా అడగాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.